కష్టపడితే లోయెస్ట్ దానికి కష్టపడాలి. కాబట్టి పనిలో కూడా కష్టపడాలి. కాబట్టి కష్టపడినట్లయితే ఆ కష్టార్జితాన్ని ఫలింప చేయకూడదు. ఇక మూడోదిగా చూసినట్లయితే సమయపాలన ఉండాలి. ఎప్పుడూ కూడా పనిలో సమయపాలన అంటే సమయానికి చేయాలి. ప్రసాద్ గారిని ఎవరన్నా రమ్మన్నారు, 7 గంటలకు రమ్మంది 9 గంటలకు వెళ్తే నేను ఎప్పుడు టైంకి రానండి, ఎందుకు వచ్చిందని ఇంకొకళ్ళకి చెప్తాను. కాబట్టి టైం పాటు సమయానికి వెళ్ళాలి. ఓహో ప్రసాద్ గారు చెప్పుకుని టైంకి వస్తాను, అది సమయపాలన. కాబట్టి సమయానికి మనం చేయాలి. ప్రతిదీ కూడా ఇంటి పనైనా కానీ ఉద్యోగం పైన సమయానికి మనం చేయాలి. కాబట్టి సమయానికి చేస్తే దేవుడు దీవిస్తాడు. సమయపాలన ప్రసంగి గ్రంథం 3:1 ఉంది. ప్రతిదానికి ఏముంది? ప్రతిదానికి ఆ సమయానికి మనం చేసుకోవాలి. ప్రతిదానికి సమయానికి మనం చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే సమయపాలన అంటే దేవుడు దీవిస్తాడు. ఇక ఆఖరిగా నమ్మకం ఉంది. నమ్మకస్తుడుగా ఉండాలి. ఏ పనైనా మనకు దేవుడు ఇచ్చినటువంటి ఏ పనైనా కానీ, వ్యాపారం కానీ, లేకుంటే ఇలాంటి మిషనరీ పని కానీ, నాకు ఏదైనా కానీ నమ్మకత్వం. సామెతల గ్రంథం 28:20లో నమ్మకస్తునికి దీవెనలు మెండుగా నమ్మకంగా లేకపోయినట్లయితే దేవుడు దీవించాడు. మరి పిలిచిన వాళ్ళు నమ్మకంగా చేస్తారు. నమ్మకం అనిపించారు, చాలా నమ్మకమైనోడు. కాబట్టి ఏ విధమైనటువంటి మోసం ఉండదు. కాబట్టి చాలా నమ్మకంగా చేస్తాడు. అప్పగించిన పని మనం ఉన్నా లేకపోయినా కానీ ఏం చేస్తాడు? చేసుకుని వెళ్ళిపో. ఇలాంటి నమ్మకత్వం అంటే దేవుని మెండుగా దయచేస్తాడు. నమ్మకం లేని వ్యక్తిని దేవుడు దీవించాడు. కాబట్టి అలాంటి నమ్మకత్వాన్ని కాపాడుకోవాలని ఆయన మాట విని పరలోకాన్ని సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం. నమ్ముకుని యేసు ప్రభునందు ఒకప్పుడు విగ్రహారాధికులైన తాను ప్రభువును నమ్ముకున్నారు. మరి అన్నపూర్ణ ప్రసాద్ ఇది గొప్పది. కాబట్టి పరలోకాన్ని సంపాదించుకున్న వారు భూలోకంలో కూడా ఉత్తములుగా ఉండాలంటే కష్టపడి సమయపాలన పాటించి నమ్మకంగా ఉండి దేవుని దీవెనలు పొందాలని నేను ఆశిస్తూ అభిలషిస్తూ దేవుని పేరు కోరుతున్నాను. ఆహ్వానించే అవకాశం ఇచ్చిన ప్రసాద్ దంపతులకు బీపీఎల్ సందర్భాలు నేను తెలియచేస్తూ చాలా చక్కని వర్తమానం తక్కువ సమయంలో చక్కగా అందరికీ మరి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. సమయంలో నాన్నగారు ఇమానిల్ నాన్నగారు పెద్దరాజు గారు ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత అనే రిబ్బన్ కటింగ్ చేస్తారు. చేసేయండి. సకల ఆశీర్వాదములకు కారణభూతులు క్రమ నమ్మకమైన దేవా మీ శ్రేష్టమైన ఈ ప్రభుత్వంలో సాయంకాలం అందరం కూడా మా ప్రభుత్వం పవిత్రం తీసి ఆయన సాయంకాలంలో ఆయన మరి ఆత్మీయ కుమారుడు నాయన ప్రసాద్ నా ప్రభా సతీమణి అన్నపూర్ణ వీరిద్దరు కూడా అనుగ్రహించినటువంటి వాక్యాన్ని బట్టి